మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను మంగళగిరి పోలీసులు ఇవాళ ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. మియాపూర్లోని ఓ గెస్ట్ హౌస్లో ఉండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను గుంటూరు సిఐడి ఆఫీస్కు తరలిస్తారా లేక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారా అనే విషయంలో స్పష్టత రాలేదు. కాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను నిన్న ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయనపాలెంలోని తుళ్లూరు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో గత 2 రోజులుగా సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన మొబైల్ను కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. తాజాగా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం ఆయనను హైదరాబాద్లోని మియాపూర్లో అదుపులోకి తీసుకున్నారు.